హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపా సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ పునరుత్థాన దినము ప్రభువారు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. మన వినికిల్లో ప్రభు ఒక ప్రతి మాట స్థిరపరచబడుగా. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒకే శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములకు పాలివారై ఉన్నారనున్నది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇక్కడ ఒక మర్మం ఉంది. ఇక్కడ ఒక మర్మం ఉంది. ఆ మర్మాన్ని బయలుపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మర్మాన్ని బయలుపరుస్తూ, ఆ మర్మం ఏదో కాదు. ఏమనుకుంటున్నారు మర్మం అంటే? ఏదో కాదు. అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు అవ్వాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. యూదులతో పాటు సమాన వారసులు ఎవరు? అన్యజనులు. దేవునికి మహిమ కలుగును కాదు. అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు ఒకే శరీరమందలి సాటి అవయవములై పాలివారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే అన్య జనాంగం అన్యజనులు అని మనం వాక్యంలో తరచుగా చూస్తూ ఉంటాం, తరచుగా చదువుతూ వింటూ ఉంటాం. ఈ అన్య జనాంగాలు ఎవరు? వీళ్ళు ఎవరు? దేవుని పిల్లలు ఎవరు? అంటే ఇక్కడ యూదులు ఎవరు, అన్య జనాంగం ఎవరు అనేది మనం వివరంలోకి వెళ్దాం. దేవునికి మహిమ కలుగునుగా. ముందుగా అన్యజనుల గురించి మనం తెలుసుకుందాం. అన్యజనులు అనేది ఎలా ప్రారంభమైంది అంటే, మన మూల పితరుడైన ఆదాము దగ్గరికి వెళ్దాం. దేవునికి మహిమ కలుగునుగా. ఆదాము దగ్గరికి వెళ్దాం. దేవుడు తన స్వరూపమందును నరుని సృజించాడు. ఎలా సృజించాడండి? తన స్వరూపమందు నరుని సృజించి, దేవుడు తన స్వరూపమందు వాణ్ణి సృజించను. ఎలా సృజించాడు? స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. దేవునికి మహిమ కలుగును కాదు. అంటే దేవుడు ఎలా ఒక నరుణ్ణి ఎలా సృజించాడు అంటే, స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఇప్పుడు ఈ స్త్రీ పురుషులు కలిసి, వీళ్ళు కలిసి, ఇద్దరు కలిసి దేవుని చేతిలో రూపించబడిన వారు. దేవుని చేత రూపించబడిన ఈ నరులు అంటే మన ప్రథమ తండ్రియు ప్రథమ తల్లి అయిన ఆదాము అవ్వలు దేవుని కుమారులు అని పిలువబడిన వారు. దేవుని కుమారుడు అని ఆదాము పిలువబడ్డాడు. ఆదాము నుంచి తీయబడిన నారి కాబట్టి నారి అని పిలువబడింది అవ్వమ్మ. అంటే ఇద్దరు కూడా దేవుని చేత రూపించబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. వీరు ఒక రోజున వీరి మధ్యకి సర్పం వచ్చింది. అపవాది వచ్చాడు. అపవాది వచ్చిన తర్వాత ఈ అవ్వమ్మని ప్రేరేపించాడు. అవ్వమ్మ ఫలం తింది. అవ్వమ్మ ఫలము తిన్నాక నుంచి అవ్వమ్మలో మార్పులు వచ్చాయి. ఆదాముకి తీసుకుని వచ్చింది. ఆదాము తిన్నాడు. ఆదాములో మార్పులు వచ్చాయి. అంటే అప్పుడు వరకు లేని స్వభావం వాళ్ళకు వచ్చింది అని చెప్పడానికి చెప్తున్నాను. మార్పు అనేది దేవునికి మహిమ కలుగును కాదు. అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉండేవారు? దేవునితో సాంగత్యం చేస్తూ ఉండేవారు.
దేవునితో కలిసి నడుస్తూ ఉండేవారు, దేవునితో కలిసి ముచ్చటిస్తూ ఉండేవారు. అక్కడ ఉన్న సంగతులన్నీ కూడా ఆ ఏదైనా వల్ల ఏ జరుగుతున్నాయో, ఏ సంగతులు ఉన్నాయో, అక్కడ ఉన్న జంతువులు కానీ అవన్నీ కూడా ఏమేం చేస్తున్నాయో అవన్నీ కూడా సాయంత్రము చల్లపూట వేళ అయ్యేపల్లికి దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడితో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఉండేవారు. అయితే దేవుడు సంతోషంగా వారి చేతులు పట్టుకొని ఆ ఏదైనా అంతా తిరిగేవారు. వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ ఉండేవారు. ఎలా అంటే చిన్న పిల్లలు అప్పుడప్పుడు మాటలు వచ్చి రాని మాటలతో మాట్లాడుతుంటే మనం ఎలా వింటాం? వాళ్ళు మాట్లాడే ఆ ముద్దు ముద్దు మాటలు, చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే ఎంత సంతోషపడతామో అంతకు మించి సంతోషపడుతుండేవాడు మన పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సంతోషపడుతుండేవాడు, ఆనందపడుతుండేవాడు. వారి ఒక మాటలు విని ఆయన సంతోషపడుతూ ఉండేవాడు. దినదినము కూడా, ప్రతి దినము కూడా ఆయన వస్తుండేవాడు. ఆయన వీళ్ళన్నీ జరిగిన సంగతులన్నీ, అక్కడ జరిగినవన్నీ కూడా చెప్తుండేవాడు. ఆయన వింటుండేవాడు. అయితే ఒక రోజున ఈ ఫలము తిన్నాక వీళ్ళు రావట్లేదు. దేవుడు వచ్చాడు. ఆయన కరెక్ట్గా రోజు వచ్చే సమయానికి ఆయన వచ్చారు. మరి ఆయన వచ్చే సమయానికి వీళ్ళు ఎప్పుడు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ రోజు కనపడట్లా. ఆ రోజున కనపడట్లా. ఇక దేవుడు చూశాడు. చూసి పిలుస్తున్నాడు, ఆదామా, ఆదామా, నా కుమారుడా ఎక్కడున్నావు నీవు? నా కుమారుడా నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తుంటే ఆదాము అంటాడు కదా, ప్రభువా నేను దాక్కొని ఉన్నా, నీ ముందుకు నేను రాలేక నేను దాక్కొని ఉన్నా. ఆదామా ఎందుకు నువ్వు దాక్కున్నావు? ఏమైంది నీకు అంటే ఆదాము అంటాడు కదా, అయ్యా నేను దిగంబరినే ఉన్నాను, కాబట్టి నీ ముందుకు నేను రాలేకపోతున్నాను. అంటే దిగంబరి అంటే వస్త్రహీనత, బట్టలు లేకుండా ఉన్నాను కాబట్టి నేను మీ ముందుకు రాలేకపోతున్నానయ్యా అంటున్నాడు. ఆదామా నీవు దిగంబరిగా ఉన్నావన్న సంగతి నీకు ఎవరు చెప్పాడు? దేవుడు అడుగుతున్నా. నీవు బట్టలు లేకుండా ఉన్నావన్న సంగతి నీతో ఎవరు చెప్పారు అంటే ఆదాము అంటాడు కదా, అయ్యా ఇదిగో నీవు నాకు ఇచ్చావే ఆ స్త్రీ నాకు ఫలము తీసుకుని వచ్చింది, నేను దాన్ని తిన్నాను, దాన్ని తినంగానే నా పరిస్థితులన్నీ మారిపోయాయ్యా, మీకు దూరం అయిపోతాను, మీ ముందుకు నేను రాలేకపోతున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే ఆదాములోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ముందు పాపం నిలవనేరదు, పాపము ఆయన ముందు నిలవలేదు. కాబట్టి మరి ఇప్పుడు ఆదాము పాపం చేశాడు కాబట్టి దేవుడి ముందు నిలవకపోతున్నాడు. అప్పటి వరకు ఆదాము దేవుడు కలిసి తిరిగారు, ఇద్దరు కలిసి తిరిగారు, మొత్తం అంతా కలిసి అంతా సంచరించారు, అంతా వచ్చారు. కానీ ఇప్పుడు ఆదాము దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆదాములోకి పాపం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆదాములకు వచ్చిన ఆ పాపము అది ఎలా వచ్చిందంటే ఆదాము చెప్తున్నాడు కదా, ఆ స్త్రీయే నాకు ఇచ్చింది తినడానికి, నువ్వు తినొద్దన్న ఫలము తీసుకుని వచ్చి ఆ స్త్రీ ఇచ్చింది, నేను దాన్ని తిన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదని యాకోబు ఏమంటాడు? ఆదాము రొమ్మున పాపం దాచుకున్నాడు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆదాము ఎక్కడ రాసుకున్నాడంట? పాపాన్ని రొమ్మును దాచుకున్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ తీసుకొచ్చి ఇచ్చింది, ఇదిగో అయ్యా ఈ ఫలము నువ్వు తిను, నేను తిన్నాను అని చెప్పి సగం తింది, సగం ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వరకు నేను ఆ ఫలం తినలేదు, ఇప్పుడు వరకు నేను దాన్ని చూడలేదు, దాన్ని ముట్టలేదు, నువ్వు ఎందుకు తీసుకున్నావు, ఎందుకు తిన్నావు నువ్వు అని అడగల. ఏం చేశాడు? అడక్కోకుండా ఇవ్వంగానే పట్టుకొని తినేశాడు. దేవునికి మహిమ కలుగును కాదు. తినేసిన తర్వాత ఇప్పుడు నెపము స్త్రీ మీద మోపుతున్నాడు. అంటే నింద ఎవరి మీద వేస్తున్నాడు? స్త్రీ మీద. అది కూడా ఎలా? స్త్రీ మీద వేయటమే కాదు, దేవుడి మీద కూడా వేస్తున్నాడు. నీవు నాకు ఇచ్చిన స్త్రీ వల్లనే నేను చెడిపోయానని చెప్తున్నాడు. అంటే నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ వలన నేను పాపం చేయాల్సి వచ్చింది, నేను నీకు దూరం అయిపోవాల్సి వచ్చింది అని చెప్పి నెపం మోపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆ విషయంలో దేవునికి కోపం వచ్చింది. దేవునికి మహిమ కలుగును కాదు. ఒకటి ఆజ్ఞ అతిక్రమించాడు, రెండోది అతను ఏం చేశాడు? నెపం మోపడం మొదలు పెట్టాడు. అంటే ఎదుటి వారి మీద, ఇదిగో నువ్వు చేసింది కరెక్ట్ కాదమ్మా, ఇది తప్పమ్మా, ఇది రాంగమ్మా అంటే ఏమంటావు? నువ్వు చేయలేదా, నువ్వు చేయలేదా అంటావు అంటమ్మా. దేవునికి మహిమ కలుగునుగా.
ఎప్పుడన్నా మీ ఆయన ఏమన్నా అనుకోండి, అమ్మా ఇది తప్పు, నువ్వు ఇది ఎందుకు చేసావమ్మని అనుకో, నువ్వు చేసినప్పుడు లేదా, నువ్వు అన్నప్పుడు లేదా అంటమ్మా. ఇది నెపం మోపడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎదటి వారి లోపాలను ఎత్తి చూపిస్తున్నాం. మన లోపాలు మనం సరి చేసుకోలేదు అక్కడ. అది తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా అంటే ఆయన క్షమించి ఉండేవాడేమో. కానీ అట్లా అడగల. ఎదటి వారి మీద నేపం మోపి, ఎదటి వారి మీద నిందలు వేస్తున్నాం. ఆ స్త్రీ తీసుకుని వస్తే రాబట్టే నేను తిన్నాను. రెండోది, నువ్వు ఆ స్త్రీని నాకు ఇచ్చావు కాబట్టే ఈరోజు నాకు ఈ గతి పట్టింది అన్నట్టుగా మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. నరుడు అక్కడ చెడిపోయాడు. దేవుని కోపం వచ్చింది, నరుడిని బయట తోసేసాడు. ఆ ఏదైనా వనం నుంచి బయట తోసాడు. ఇక ఎన్నడూ కూడా దాని లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా అగ్ని జ్వాలలను పెట్టేశాడు. ఆయన దేవదూతలను కావలి ఉంచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నరుడు బయటకు వచ్చిన కొంతకాలానికి నా 2 కుమారులు పుట్టారు. ఈ కుమారులు పుట్టిన తర్వాత వీడి స్వభావం ఏమైందంటే, ఆ ఫలము తిన్న దాని యొక్క ప్రభావం ఏం చేసిందంటే, దేవుడి యొక్క ఆజ్ఞ అతిక్రమించిన ఆ ప్రభావం ఈ కయీను గాడి రూపంలో పుట్టింది. కయీను వచ్చి తన తమ్ముడిని చంపేశాడు. బలర్పించారు. ఇద్దరు కలిసి దేవునికి బలర్పించారు. 2 బలిపీఠాలు కట్టి చెరువు బలర్పించారు. ఇతను పండించిన పండంతా తీసుకుని వచ్చి దేవుడికి అర్పించాడు. అతను పెంచిన మందలు తీసుకొచ్చి శ్రేష్టమైన తీసుకొచ్చి దేవుడికి అర్పించాడు. అయితే ఇతను దేవుడికి ఇవ్వటంలో వెనక ముందు ఆడాడు. అతను మనస్ఫూర్తిగా ఇచ్చాడు, ఇతను మనస్ఫూర్తిగా ఇవ్వాల దేవునికి. దేవుడు చూశాడు, తన మనసును ఎరిగిన వాడు. హృదయాన్ని పరిశోధించే దేవుడు ఏం చేశాడు, ఈ కయీను అర్పణ నాకు అక్కర్లేని తోసేశాడు. హేబెలు అర్పణని స్వీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అతను యథార్థంగా అర్పించాడు. నేను నా దేవుడికి ఇస్తున్నా, శ్రేష్టమైనది ఇవ్వాలి, నా దేవుడికి నేను ఇస్తున్నాను అని సంతోషంగా ఇచ్చాడు. ఇతనేమో నా కష్టజీతం నేను ఎందుకు ఇవ్వాలి, నేను సంపాదించుకోలేదా, నేను ఎందుకు ఇవ్వాలి, నేను కష్టపడ్డా, నేను సంపాదించుకున్నా, నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ముందుకి వెనక్కి లాగి ఇతను ఇచ్చాడు. దేవుడు దాన్ని ఏం చేశాడు, తృణీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే కయీను చేసిందేమో వ్యవసాయం చేశాడు, హేబెలు చేసిందేమో మందనం మేపాడు. అంటే గొర్రెల్ని పశువుల్ని హేబెలు మేపుకుంటూ వచ్చాడు, కయీను ఏం చేశాడు, వ్యవసాయం పండించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నా కష్టాల జీతం నుంచి నేను ఎందుకు ఇవ్వాలి అని వెనక్కి ముందుకు లాగాడు. అతను ఏం చేశాడు, తను పెంచిన మందలోంచి శ్రేష్టమై మేలుమై పరిశుద్ధమైన తీసుకొచ్చి బలం కలిగి నేను బలిసినవన్నీ తీసుకొచ్చి దేవుడికి అర్పణగా అర్పించారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయో చూశాడు. వాళ్ళ హృదయాలు చూస్తే ఒకరిదేమో దేవుడి మీద ఆనుకుని ఉంది, ఒకరిదేమో దేవునికి దూరం అయిపోయి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అన్నాడు, కయీను నీవెందుకు తల దించుకుంటున్నావు, నీవు సత్క్రియ చేసినట్లయితే నీ తల నీవు ఎత్తుకోవా. దేవునికి మహిమ కలుగును గాక. నీ క్రియలు తప్పు అయిపోయినప్పుడు నీవు తల దించుకుంటున్నావు, తప్పు చేసేవాడు తల దించుకుంటున్నావు. అవే నీ క్రియలు మంచి క్రియలు అయితే నువ్వు తల ఎత్తుకొని తిరుగుతావు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కోపం వచ్చింది, తన సహోదరుని చంపేశాడు. అంటే ఎందుకు చంపాడు అంటే, నాకంటే నా సహోదరుడు దేవుని దగ్గర ఉండటానికి వీల్లేదు, నా సహోదరుడు ఉన్నతంగా ఉండటానికి వీల్లేదు, వాడు ఎప్పుడు చెడిపోవాలి, నాకంటే తక్కువలే ఉండాలి. ఇది ఎవరి స్వభావం, కయీను స్వభావం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడేమో హెచ్చించుకుంటూ వెళ్తున్నాడు, అతని అర్పణ స్వీకరించాడు, ఇతని అర్పణ తృణీకరించాడు కాబట్టి తట్టుకోలేకపోయాడు, అతని మీద దాడి చేశాడు, అతను చంపేశాడు. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఈ కయీను దోషము ఎంత దోషం అంటే, కయీను ఏమంటున్నాడంటే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఎంత ఎంత ఎలాంటిది అంటే అండి, మొయ్యలేకపోతున్నాడంట కయీను. తన దోషము, తను చేసిన దోష శిక్ష తను మొయ్యలేనంత గొప్పగా ఉందని మొయ్యలేకపోతున్నాడు. అది ఏం చేసిందంటే, దేవుని సన్నిధి నుంచి దూరము చేసింది. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడేటట్టుగా నన్ను చేసింది కాబట్టి నా దోష శిక్ష అది అంత గొప్పదై ఉంది. దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరగా తిరగబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఎలా తిరుగుతున్నాడు దేశ దిమ్మరగా అంటే, దేశ దిమ్మరే అని మనం కొంతమందిని అంటాం. అంటే ఆడికి వెనక ముందు ఏది అక్కర్లా, ఏది లేదు. ఏం చేస్తాడు, ఏ బాధ్యత బంధం ఏది లేదు. ఏం చేస్తుంటాడు, రోడ్డు మీద పడి దేశం మీద పడి తిరుగుతుంటాడు. ఎవరైనా ముద్దు పెడి దాన్ని పెట్టుకుంటా, లేదంటే అలా తిరుగుతూనే ఉంటాడు. బాధ్యత లేదు, ఏమీ లేదు. అలా దేశ దిమ్మరగా తిరుగుకుంటూ వస్తాడు. అంటే శాపము అలా తిప్పిస్తుంది అతను. తన మీద ఏలుబడి చేస్తున్న శాపం అలా తిప్పిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అయితే ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక మాట ఏంటంటే,
ఈ చెడ్డ మాటలు తనలోకి రావడానికి, తన తల్లిదండ్రులకు రావడానికి కారణం ఏంటంటే, ఆ అపవాదిగాడు ఉన్నాడే సాతాను. వాడు ఏం చేశాడంటే, మీరు ఈ ఫలము తిన్న రోజున నిశ్చయంగా మీరు దేవదూతలుగా మారిపోతారు. ఎలా దేవతలుగా? ఏంటి దేవతలుగా? దేవతలు కాదు. దేవతలుగా మీరు మారిపోతారు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఆశ కలిగింది ఎవరికి? అమ్మకే. అమ్మకి అక్కడే ఆశ కలిగింది. ఎందుకని? ఇప్పుడు మేము దేవతలుగా అయిపోవాలి. మేమే దేవతలుగా అయిపోవాలి. ఇప్పుడు వచ్చేవాళ్ళంతా కూడా మమ్మల్ని ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమవ్వాలి? దేవతలుగా అయిపోవాలి. వీళ్ళు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు? వీళ్ళు దేవుడు ఎలా చేశారు వీళ్ళని? తన పోలికలో, తన స్వరూపంలో తనలాగా చేస్తే వీరు ఇంకా ఇంకా అది సరిపోక ఇంకా మేము ఇంకా పైన ఉండాలి, ఇంకా ఉండాలి అంటే మేము కూడా ఎలా ఉండాలి? ఆ దేవుడిలాగా ఉండాలి, దేవతలాగా మేము ఉండాలి, అలాగే ఉండాలనుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే వాళ్ళకి తెలియలేదు అపవాది వారి కనులకు ఇహలోక దేవత గుడ్డితనము కలగజేసింది. అంటే వారు ఎలా ఉన్నారో దాన్ని వారు గుర్తెరగలేకపోయారు. ఎప్పుడు గుర్తెరిగారే అంటే వారి కనులు తెరవబడినప్పుడు వాళ్ళు దిగంబరిగా ఉన్నాం ప్రభువా అని అప్పుడు ఏడుస్తున్నారు. సమస్తము కోల్పోయిన తర్వాత, దేవుని సాంగత్యం పోగొట్టుకున్నాక, దేవుడికి దూరం అయిపోయిన తర్వాత అప్పుడు ఏడిచారు. దేవునికి మహిమ కలుగునుగా. ఏడ్చిన ఉపయోగం ప్రయోజనంలే. ఈ కయీను గారు కూడా అంతే, దేశ దిమ్మరయ్య తిరుగుతున్నారు. అలా కొంతకాలం గడిచిపోయింది. ఆ కాలంలో నోవాహు కాలం వచ్చింది. నోవాహు కాలం వచ్చినప్పుడు భూమిని చూసినప్పుడు భూమి అంతా కూడా చెరపబడి కనపడింది. అంతే, ఎవరు కూడా మంచివారు అక్కడ లేరు. అంతా కూడా దుర్మార్గంతో దుష్టత్వంతో భూమి నిండిపోయింది. ప్రతి మానవుడు చెడిపోయాడు. అలా చెడిపోయిన మానవుడు దేవుడు చూసి వాడిని ఏదో విధంగా రక్షించాలి అని చెప్పి నోవాహు ద్వారా రక్షిద్దాం కదా అని చెప్పి అందరినీ నాశనం చేసి నోవాహు కుటుంబాన్ని ఉంచాడు. నోవాహు కుటుంబాన్ని ఉంచాడు. ఆ నోవాహు కుటుంబం ఉన్న తర్వాత వీళ్ళు కొంతకాలం అయిన తర్వాత జలప్రాయాల నుంచి అంత నాశనం అయిపోయిన తర్వాత వీళ్ళ నుంచి పిల్లలు పుట్టడం మొదలు పెట్టారు. అయితే వీళ్ళ పిల్లల్లో ఒక్కడు పిల్లలు మరిపడి వాడు శాపగ్రస్తుడిగా మారిపోయాడు. వాడెవడు? కానాను శాపగ్రస్తుడు అయిపోయాడు. ఇలా శాపగ్రస్తుడు అయిపోయిన తర్వాత మరిపడి అదే స్వభావం నరుల్లో కనపడతా ఉంది. నరుల్లో అదే స్వభావం కనపడతా ఉంది. అందరూ శాపగ్రస్తులు మరిపడి చెడిపోతున్నారు. అయితే ఆ కాలంలో చూస్తే అందరూ కూడా మరిపడి చెడిపోతుంటే చూడండి 6వ వచనానికి రండి. 6వ వచనానికి రండి. 6వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము. చూడండి, నరుల యొక్క చెడుతనమేమో భూమి మీద గొప్పది, వారి హృదయ తలంపుల్లో ఒక అంతయు ఎల్లప్పుడూ కేవలం అది చెడిపోయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. అది ఎల్లప్పుడూ కూడా చెడిపోయింది. ఊహంతా కూడా చెడిపోయింది. నరుడి యొక్క ఆలోచనలు, హృదయములు అవన్నీ కూడా చెడిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. అది ఎల్లప్పుడూ చెడిపోయి ఉంది. ఇక దాన్ని మార్చడం దేవుడి వల్ల కాల. దేవునికి మహిమ కలుగునుగా. అప్పటికే ఆయన ఏం చేశాడంటే అప్పటి వరకు సృజించిన వారిని అందరూ కూడా నాశనం చేసుకుంటూ వచ్చాడు. సరే, ఈ నోవాహు వలన ఇక నుంచి అన్న వీళ్ళు బాగుపడతారు కదా, వీళ్ళు నాకు ఇష్టమైనట్లుగా ఉంటారు కదా, నా పిల్లలుగా ఉంటారు కదా అనుకుంటే వారి హృదయం ఎల్లప్పుడూ కూడా చెడిపోయింది. వారి తలంపులు ఎల్లప్పుడూ చెడిపోయినాయి. నరుడు తలంపు ఎల్లప్పుడూ చెడిపోయింది. వాడి హృదయమో చెడిపోయింది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే కొంతకాలము తరువాత ఇక అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రహాముని పిలుచుకున్నాడు. అతను అబ్రహాముని పిలిచి, అబ్రహామా, ఇదిగో నీవు నీ జనులను, నీ బంధువులను, నీ జనులను, నీ రక్త సంబంధికులను
నీకు కలిగిన వారిని అందరినీ నీవు ఉన్న ఊరిని విడిచిపెట్టి ఇదిగో నేను నీకు ఇవ్వబోతున్న దేశానికి రా. ఆ దేశానికి వస్తే నిన్ను నేను అక్కడ ఆశీర్వదించి నిన్ను నేను గొప్ప జనంగా చేయబోతున్నా. నీ నుంచి గొప్ప జనాంగం రాబోతున్నారు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? అబ్రహాంని ఆశీర్వదించి పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, అబ్రహాంతో నిబంధన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాంని గణపరిచాడు, ఆశీర్వదించాడు. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే 11వ వచనం 10వ వచనం చూడండి అమ్మా. 11వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము ఈ సంతానం నోవాహు సంతానమైన షేము యొక్క వంశవళి నుంచి వచ్చింది. షేము యొక్క వంశవళి నుంచి అబ్రహాం పుట్టాడు. ఆ పుట్టిన అబ్రహాంని పిలిచి అబ్రహాంతో మాట్లాడుతూ అంటాడు. 12వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దేవుడు చెప్తున్నారు. దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి వద్ద నుంచి కూడా నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూసారా, అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు. ఎందుకంటే వారంతా కూడా చెడిపోయిన వారు కాబట్టి. ఇప్పుడు అబ్రహాముని ఏమంటున్నాడంటే, నిన్ను గొప్ప జనంగా చేసి, నిన్ను ప్రత్యేకపరిచి, నిన్ను ఆశీర్వదించి, నీ నుంచి గొప్ప జనాన్ని నేను తీసుకురాబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు వరకు చెడిపోయింది మానవులు, దేవుడి పిల్లలు చెడిపోయారు. దేవుని చేత రూపించబడిన వారు ఆయన పోలికలో, ఆయన రూపంలో రూపించబడినప్పుడు నోవాకు జల ప్రళయములో అందరినీ నాశనం చేసిన తర్వాత మరుపడి నోవాకు సంతానం నుంచి భూమి విస్తరించింది, వ్యాపించింది. అయినా అక్కడి నుంచి వాళ్ళు ఉంటారు కదా అనుకున్నాడు దేవుడు. అయితే నోవాకు తర్వాత వాళ్ళు కూడా చెడిపోయారు. చెడిపోయినప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇక నరులు ఎల్లప్పుడూ కూడా తన తలంపుల్లో వెళ్ళి చెడిపోయి ఉన్నారు, తన హృదయంలో వెళ్ళి చెడిపోయి ఉన్నారు కాబట్టి అని చెప్పి ఒక్కడిని ఏర్పరచుకుందామని చెప్పి ఆ కాలంలో చూసినప్పుడు అబ్రహాము కనపడ్డాడు. అబ్రహాము విశ్వాసము కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముని ఏర్పరచుకుని అబ్రహాం పిలిచి అంటున్నాడు కదా, ఇదిగో నీ బంధువులను విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ సహోదరులను విడిచిపెట్టు, అందరిని విడిచిపెట్టి నేను నీకు ఇవ్వబోతున్న ఆ దేశానికి నువ్వు రా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను నీకు చూపించబోతున్న ఆ దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామము గొప్పగా నేను చేసి, నీవు ఆశీర్వాదముగా ముందువు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే అబ్రహామునే ఆశీర్వాదం చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటాము, ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం, కానీ అలా కాదు, అబ్రహామునే ఆశీర్వాదంగా మార్చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. 17వ అధ్యాయం 5వ వచనానికి వద్దాం. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని కనుక నీ పేరు ఇక నుంచి నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రహాము అనబడుతుంది. ఎందుకంటే నీవు అనేక జనములకు తండ్రిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. నీ నుంచి గొప్ప రాజులు రాబోతున్నారు, అనేక జనములే నీ నుంచి రాబోతున్నారు అని చెప్పి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించారు. అంటే ఇక నుంచి అబ్రహాము ఒక సంతానం అంతా కూడా ఏ సంతానం అయిపోయింది? దేవుడు ఆశీర్వదించిన సంతానం. అంటే అబ్రహాము సంతానం అనబడింది. అబ్రహాం తర్వాత ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, యాకోబు సంతానం అంతా కూడా ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అబ్రహాం నుంచి పుట్టిన వీరంతా కూడా ఏమైపోయారు? దేవుని యొక్క
సంతానం, దేవుని యొక్క పిల్లలుగా మార్చబడ్డారు. వీళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలుగా వీరు పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం నుంచి వచ్చిన సంతానం అంతా కూడా, ఆ యూదయ జాతి ప్రజలంతా కూడా దేవుని సంతానం. మనం చదువుతూ ఉంటాం, బైబిల్ చదివినంతా కూడా అన్యులు, అన్య జనాంగము, అన్య దేశము అనబడింది అంతా కూడా మనకు ముందుగా మనం చదువుకున్న వారంతా తప్పిపోయిన వారు. తర్వాత వచ్చింది ఒక్కడని ఏర్పరచుకున్నాడు. ఆ ఒక్కడి నుంచి వచ్చిన సంతానము దేవుని సంతానం. అంటే వీళ్ళు నా పిల్లలుగా పిలువబడతారు. నా పేరు పెట్టబడిన జనంగా వీళ్ళు ఉంటారు. నా నిబంధన నీతోను వీరితో నేను స్థిరపరుస్తాను. నా నిత్య నిబంధన నీ సంతానంతో నేను చేస్తాను అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? అన్యులు ఎవరు, దేవుని పిల్లలు ఎవరు? అర్థమైందా? అన్యులు ఎవరు, అన్య జనాంగం ఎవరు? వారు కూడా దేవుని రూపంలో, దేవుని పోలికలో రూపించబడిన వారే. అయితే ఎక్కడి నుంచి తప్పిపోయారు వాళ్ళు? ఆదాము నుంచి తప్పుకుంటూ వచ్చేసిన వారు. తప్పుకుంటూ వచ్చి వాళ్ళు చెడిపోయారు. మధ్యలో చెడిపోతే నోవా కాలంలో జలప్రలయం వచ్చింది. అందరినీ నాశనం చేశాడు. నోవాహుతో నిబంధన చేసి నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. అయితే నోవాహు బిడ్డలు కూడా శాపగ్రస్తులయ్యారు. వాళ్ళు కూడా తప్పిపోయారు. ఇక తప్పిపోయినప్పుడు దేవుడు ఇలా కాదు అని చెప్పి అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముని ఎక్కడి నుంచి పిలిచాడు? తన స్వజనుల్లోంచి, తన బంధువుల్లోంచి, తన రక్త సంబంధుల్లోంచి, తన తండ్రి నుంచి, తన అన్నదమ్ముల నుంచి, తన ఉన్న దేశం నుంచి వేరుపరిచి, నేను నీకు ఇవ్వబోతున్న ఆ దేశానికి, నీకు నేను చూపించబోతున్న ఆ దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను నేను గొప్ప జనంగా చేయబోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అలా అని చెప్పి మేము కూడా వస్తాము అని చెప్పి అబ్రహాము యొక్క తండ్రి నాహోరు వచ్చాడు. అలాగే అబ్రహాము యొక్క సహోదరుడి కొడుకైన లోతు వచ్చారు. ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఉన్నంత కాలము కూడా అబ్రహాము ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయారు. ఆశీర్వాదాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు చేస్తున్నారు. కానీ పరిపూర్ణమైన ఆ వాగ్దాన్ని అనుభవించడానికి ఎప్పుడు అంటే వారందరూ కూడా తన రక్త సంబంధికులు, తన బంధువులు, తన అయిన వారు, తన పొరుగు వారు అందరూ కూడా దూరం అయిపోయిన తర్వాత తన ఏకాకి ఒక్కడుగా నిలబడినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు చెప్పాడు ఏమని? ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రహాము అని పిలువబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలా అబ్రహాముని వేరు చేసి అబ్రహాము నుంచి వచ్చిన సంతానాన్ని ఆయన సంతానంగా ఎంచుకున్నాడు. అంటే దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మిగిలిన వారందరూ కూడా అన్యులుగా పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి వచ్చిన సంతానమే దేవుని పిల్లలు, దేవుని యొక్క సంతానం. దేవునికి మహిమ కలుగునుగా. వీరు నా పేరు పెట్టబడిన నా జనులు, నా ప్రజలు, నా పిల్లలు అని పిలువబడ్డవారు. అంటే దేవుని యొక్క పిల్లలుగా పిలువబడిన వారంతా కూడా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక 7వ వచనానికి రండి. నేను నీకును నీ తర్వాత నీ సంతానానికిను దేవుడునై ఉంటాను, నాకును నీకును నీ తర్వాత నీ సంతానముకును మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఆ నిత్య నిబంధన ఏంటంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు ఆ నిబంధన. అబ్రహాముతో చేశాడు నిబంధన. ఆ నిబంధనని తన బిడ్డలతో నిత్య నిబంధనగా స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటి ఆ నిబంధన అంటే, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. నేను మీకు తండ్రినై ఉంటా, మీరు నాకు పిల్లలై ఉంటారు అని అబ్రహాముతో చెప్పిన మాట తర్వాత తన బిడ్డలతో నిత్య నిబంధన దాన్ని స్థిరపరిచి వారిని తన బిడ్డలుగా, తన పిల్లలుగా ఎంచుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా ఎంచుకున్న దేవుడు నీకును నీ తరువాత నీ సంతానముకు నేను దేవుడినై ఉండేదను. 9-10 వచనాలకు రండి.
9-10 వచనాలు. మరియు దేవుడు నీవును చదవాలి. నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు వారి మధ్య నా నిబంధనను గైకొనవలసిందిగా ఆయన నిబంధన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి? అబ్రాహాము తర్వాత అబ్రాహాము యొక్క సంతతికి, వారి సంతతికి ఈయన ఏం చేశాడు? నిబంధనను స్థిరపరిచాడు వారి మధ్య. దేవునికి మహిమ కలుగును గాక. స్థిరపరిచి ఇంకేం చెప్పాడు ఆయన? నిబంధన. నా నిబంధన ఏదనగా మీలో ప్రతి వాడు కూడా, అంటే అప్పుడు ఉన్న మాట, కానీ ఇప్పుడున్న మన కొత్త నిబంధనలు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు మీలో ఉన్న ప్రతి వారు కూడా ఏం చేయాలి? నా నిబంధన స్థిరపరచాలి అంటే, నా నిబంధనలో మీరు ఉండాలి అంటే మీరందరూ కూడా రక్షణ పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలంలో, అబ్రాహాము కాలంలో సున్నతిగా జరగాలి. సున్నతి జరిగితే వీరు దేవుని బిడ్డలు అని వారు ప్రత్యేకించబడేవారు, దేవుని పిల్లలుగా పిలువబడేవారు, అబ్రాహాము యొక్క సంతానం. కానీ మరి ఇప్పుడు కొత్త నిబంధనలకు మనం వచ్చిన తర్వాత ఇప్పుడు సున్నతి అంటే ఏంటది? రక్షణ తీసుకోవటం. రక్షణ అంటే బాప్తిసం, నీళ్ళలో మునగటం. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి ఎప్పుడు మునుగుద్దో. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ నీళ్ళలో బాప్తిసం పొందిన వారిని కూడా ఆయన రక్షణ కలిగించి ఇప్పుడు వారిని ఏమంటాడు? నా పిల్లలు, నా జనము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వాడు ఎవరు? అబ్రహాము. అబ్రహాం నుంచి వచ్చిన సంతానం అంతా కూడా దేవుని సంతానంగా పిలువబడింది. కానీ అబ్రహాంకి వాగ్దానం చేశాడు, నీ మూలంగా అన్య జనులు ఆశీర్వదించబడతారు అని. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఆశీర్వాదం అన్నది? నీ అబ్రహామా, నీ మూలంగా నీ సంతానం మాత్రమే కాదు, అన్య జనాంగము కూడా ఆశీర్వదించబడతారు అని వాగ్దానం చేశారు. చూడండి, అబ్రహాము నీ వలన భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ఆశీర్వాదం నెరవేర్చబడాలి అంటే, ఈ ఆశీర్వాదం నెరవేర్చబడడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి మరిపడి ఆయన ఏం చేశాడంటే ఆయన్ని సశరీరుడుగా భూమి మీదకి దిగి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే భూమి మీద దిగి వచ్చి, అదే అబ్రహాము సంతానమైన దావీదు యొక్క సంతానమైన ఆయన ఉద్భవించి యేసుక్రీస్తుగా మన ముందు అగుపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ కాలములో చూస్తే అబ్రహాము, ఆ తర్వాత అంతటి స్థాయికి వచ్చి అంతటి ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు, శాశ్వతమైన కృపను పొందుకున్నవాడు దావీదు. కాబట్టి దావీదు నుంచి ఇప్పుడు ఆయన దావీదు సంతానంగా బయటకు వచ్చాడు. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాము సంతానం నుంచి వచ్చినవాడు. ఇప్పుడు అబ్రహాము సంతానం నుంచి దావీదు వచ్చాడు, దావీదు నుంచి యేసు ప్రభువారు వచ్చారు. ఎందుకు వచ్చారంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి. అంటే అబ్రహాము మూలంగా ఆయన, దేవుడు చెప్పాడు, నీ మూలంగా సమస్త అన్య జనాంగము ఆశీర్వదించబడుతుంది అనే వాగ్దానము నెరవేర్చడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన మూలంగా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క కుమారులుగా మారిపోయారు, ఆయన యొక్క కుమార్తెలుగా ఆయన సొత్తుగా మారిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అంతకుముందు దేవుని కుమారులు, దేవుని పిల్లలు అని పిలువబడిన వారు ఎవరు? అబ్రహాము యొక్క సంతానం మాత్రమే. ఆ యోధా దేశము, ఆ యోధా ప్రజలు మాత్రమే దేవుని పిల్లలుగా పిలువబడిన వారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇప్పుడు అందరినీ కూడా నా పిల్లలు అని పిలుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ తప్పిపోయిన ఇశ్రాయేలీయునికి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో వారు ఎలా తప్పిపోయారంటే వారు దేవుని తృణీకరించారు. దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చారు, దేవుడు రక్షించడానికి వాళ్ళ దగ్గరికి వచ్చాడంటే, రక్షకుడిగా వచ్చాడు, వాళ్ళు రక్షించడానికి వచ్చాడు. వాళ్ళు ప్రేమించి వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత
దేవుడిని ఏం చేశారు? యేసు ప్రభుని సిలువ వేసి చంపివేసి ఆయన అవమానించి బయటకు తోసేసారు. తోసేసింది ఎవరు? ఆయన ఎవరైతే నా ప్రజలు అనుకున్నాడో, ఎవరైతే నా కుమారులు నా కుమార్తెలు అనుకున్నాడో, నా జనాంగం అనుకున్నాడో, వారే ఆయన ఏం చేశారు? తోసివేశారు, తృణీకరించారు. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళ దేవుని పిల్లలు ఏం చేశారంటే దేవుణ్ణి తృణీకరించేశారు. అంటే అదే వంశములో, అదే సంతానములో, అదే గర్భఫలముగా ఈయన పుట్టిన యేసు ప్రభు వారిని వారు ఏం చేశారు? మా వాడు కాదు నువ్వు అని చెప్పి బయటకు తోసివేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలా వాళ్ళు త్రోసివేయటం వలన ఏం జరిగిందంటే, వారు తృణీకరించటం వలన, ఆయన్ని అవమానించి నిందించటం వలన ఇప్పుడు ఆ రక్షణ వాళ్ళ దగ్గర కంటే కూడా అన్యుల దగ్గరికి వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే యేసు ప్రభు వారు ఎవరైతే నా బిడ్డలు, నా పిల్లలు, నా సంతానం నాని ప్రత్యేకించి వీరు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ఏర్పరచుకున్నాడో వారే దేవుణ్ణి త్రోసివేశారు. అలా త్రోసివేయటం వల్ల దేవుడు అన్య జనాంగం దగ్గరికి వచ్చేసారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఇది కూడా ఎందుకు కారణం ఏంటంటే, అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదము నీ మూలంగా, నీ సంతానం మూలంగా అన్య జనాంగము ఆశీర్వదించబడాలి. కాబట్టి ఇప్పుడు ఈ వాగ్దాన పుత్రుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళిపోయింది? అన్య జనాంగం దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 11:11 ఆ మాట ఉంది. రోమాపత్రిక 11:11 చూడండి. వారు పడిపోయినట్లుగా త్రొట్టిల్లిరా. అట్లా అనకూడదు. ఎవరు వారు అంటే? దేవుని పిల్లలైన యూదులు, ఆ యూదా దేశస్థులు. అంటే ఎవరిలో అయితే యేసు ప్రభు పుట్టాడో వారే తృణీకరించాడు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు? ఎవరు రక్షించడానికి వచ్చాడు అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఒక కానాను స్త్రీ అంటే శాపగ్రస్తమైంది అన్ని జనురాలు. ఈ అన్ని జనురాలు వచ్చి ప్రభువుని అడుగుతుంది, అయ్యా నా కుమార్తెను స్వస్థపరచు అంటుంది. అంటే ఈయన అంటాడు కదా, అమ్మా నేను ఇశ్రాయేలీలో తప్పిపోయిన గొర్రెను వెతకి వచ్చి తప్పిపోయిన వారిని వెతకి వచ్చాను అన్నాడు. రెండోది ఏమన్నాడు? ఇశ్రాయేలీలో నశించిపోతున్న వారిని నేను రక్షింపవచ్చి తిని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి కోసం వచ్చాడు ఈ లోకానికైనా? ఎవరైతే ఆయన బిడ్డలు అని పిలువబడ్డారో, ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నారో, ఆ అబ్రహాం యొక్క సంతానము నశించిపోతున్న, అబ్రహాం సంతానంలో నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఈయన వచ్చాను అని చెప్పారు. అయితే వారు ఏం చేశారు? తృణీకరించేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇదే యేసు ప్రభుని వారు తృణీకరించారు కాబట్టి ఇప్పుడు ఆ రక్షణ అన్ని జనాంగాల్లోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అన్య జనాంగాలకు వచ్చిన రక్షణ ఎలా వచ్చింది? వారు పడిపోటు వలన వచ్చింది, వారు తృణీకరించటం వల్ల వచ్చింది, వారి త్రొట్టుబాటు తలం వలన రక్షణ మనకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదవండి అమ్మా. రోమాపత్రిక 11:11. వారు పడిపోవునట్లుగా త్రొట్టిల్లిరా. అట్లా అనొద్దు. వారికి రోషము పుట్టించడానికి, వారి త్రొట్టుపాటు వలన అన్య జనులకు రక్షణ కలిగింది. వారి త్రొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్య జనులకు ఐశ్వర్యమును అయిన ఎడల మరి వారు చూడండి ప్రియులారా, వీరు త్రొట్టిల్లారు, ప్రభుని తృణీకరించారు కాబట్టి ఆ రక్షణ అన్ని జనాలకు వచ్చింది. అన్ని జనాలకు వచ్చిన ఆ రక్షణ వరకు ఆ లోకానికి అంతటికీ కూడా ఐశ్వర్యంగా మారిపోయింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహదైశ్వర్యవంతులు మనం అందరం కూడా మారిపోయాం. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే, వారి క్షీణదశే అన్య జనులకు ఐశ్వర్యమును కలగజేస్తే
అంటే వారు నశించిపోతున్నారు కాబట్టి దేవుని పిల్లలు అని ఎవరు పిలవబడ్డారు, దేవుడు ఎవరిని విడిపించి నడిపించారు, ఆ ఇశ్రాయేలు తప్పిపోయారు కాబట్టి, దేవునికి దూరం అయిపోయారు కాబట్టి ఆ రక్షణ వారి నుంచి అన్ని జనాలకి వచ్చింది. అంటే ఆయన్ని సిలువ వేసి చంపేశారు కాబట్టి అక్కడ నుంచి ఆ సువార్త అన్ని జనాంగంలోకి వచ్చింది. ఇప్పుడు అన్ని జనాంగంలోకి వచ్చిన తర్వాత అన్ని జనులందరూ కూడా ఇప్పుడు ఆయన సొత్తుగా మారిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైతే ఆయన నమ్మి విశ్వసించి రక్షణ పొందుతున్నారో, ఆ బాప్తిస్మం పొందుతున్నారో, నీవే మా నిజ రక్షకుడు అని ఆ రక్షణలోకి వెళ్తున్నారో వారందరూ కూడా ఇప్పుడు ఆయనకు పిల్లలుగా మారిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమైన పిల్లలేమో ఆయన తృణీకరించారు. ఇప్పుడు ఆయన ఎవరినైతే నా పిల్లలు కాదు అని నిజమైన అని అనుకున్నాడో, వీళ్ళు చెడిపోయారు అనుకున్నారు. ఇప్పుడు ఆ చెడిపోయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, తను రక్షిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. తన శ్వాసంగా మార్చుకుంటున్నాడు. తన తన ఒక బిడ్డలుగా, తన ఒక వారసులుగా మార్చుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది త్రొట్టిల్లు పాటే. అంటే వీళ్ళు తృణీకరించుకున్నారు, తొట్టిల్లారు కాబట్టి, వీళ్ళు పడిపోయారు కాబట్టి ఆ రక్షణ వాళ్ళ నుంచి మన దాకా వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే వారి త్రొట్టుపాటే అలా ఉంటే మరి వారి పరిపూర్ణత ఇంకెలా ఉంటది? వాళ్ళు తక్కువ చేయకూడదు, వాళ్ళు చెడిపోయారని చెప్పి వాళ్ళు మనము చులకన చేయకూడదు. వారు దేవుని బిడ్డలే. కానీ వాళ్ళు త్రొట్టుపాటుతనం వలన మనకు రక్షణ వచ్చింది. అదే వాళ్ళు పరిపూర్ణతలో ఉంటే ఇంకెంత గొప్పగా ఉండేవారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చేర్చుకుని ఉంటే వారు ఇంకనూ గొప్పగా ఉండేవారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 25వ వచనంలో ఉంది ఆ మాట. చూడండి, అదే అధ్యాయం 11వ అధ్యాయం 25వ వచనంలో, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే నా అంతటోడు లేడు, నా అంతటి బుద్ధిమంతుడు లేడు, నేను కాబట్టి ఇలా ఉండా, నేను కాబట్టి ఇలా చేస్తున్నా, నేను కాబట్టి దేవుడి యొక్క వారసుని, నేను కాబట్టి దేవుడి సంతానం అని అనుకుంటున్నారేమో. అలా అనుకోవద్దు. దేవునికి మహిమ కలుగునుగా. అలా అనుకోవద్దు. బుద్ధిమంతులు అని నువ్వు అనుకోవద్దు. ఈ మర్మము మీకు చూడండి, ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నారు. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు కొంత మట్టుకైనను కలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. అన్య జనులు ప్రవేశించేవారు, అన్య జనులు సంపూర్ణులుగా ప్రవేశించేవారు. దేవునికి మహిమ కలుగునుగా. అన్య జనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు అంటే ఇప్పుడు మనము ఇశ్రాయేలులమా అన్యులమా? అన్ని జనులమే. అంటే అబ్రాహాముకి రక్త సంబంధులు మనం కాదుగా, ఆయన పుట్టిన వారసులం కాదుగా, మనం అంతా కూడా అన్యులం, అన్ని జనాంగం. కానీ ఇప్పుడు మనమందరం కూడా వారితో పాటు సమాన వారసులుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. అంటే సమాన వారసులు అంటే దేవుడు ఎవరైతే పిలుచుకొని ఏర్పరచుకున్నాడో వాళ్ళకి ఎంత దేవుని మీద హక్కు ఉందో మనకు కూడా అదే హక్కు దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆయన రక్తము చేత కడగబడిన తర్వాత మనకు హక్కుని ఇచ్చాడు. ఇంకో విషయం చెప్పాలంటే, మనము దత్తపుత్రులం, వారు సొంత పుత్రులు. దేవునికి మహిమ కలుగునుగా. మనము దత్తపుత్రులం, వారు ఇశ్రాయేలీయులు సొంత కుమారులు. దేవునికి మనం దత్తపుత్రులు, మనం దత్తత చేసుకున్నట్టుగా మనం పిలువబడుతున్నాం. ఇప్పుడు దత్తపుత్రుడికి ఎక్కువ ఆస్తి మీద అధికారం ఉందా, సొంత కుమారుడికి అధికారం ఉందా? ఎవరికి ఉంటుంది? సొంత కుమారుడికి ఉంటుందా? ఏమండి మీరు చెప్పండి యేసేపు గారు. ఆయనకి అర్థం కాదంట. సొంత కుమారుడికి ఎక్కువ అధికారం ఉంటుందా, దత్త కుమారుడికి అధికారం ఉంటుందా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే సొంత కుమారుడి కంటే కూడా దత్త కుమారుడికి అధికారం. దేవునికి మహిమ కలుగునుగా.
హల్లెలూయా. ఎందుకంటే ఇతడు దత్తుడు. మనము చట్టాల్లో చూసినా లేదా ఆస్తిలో ఇదిలో చూసినా ఎవరినైనా పిల్లలు లేరు అని చెప్పి దత్తత చేసుకుంటారు. ఆ కాలంలో దత్తత చేసుకునేవారు. దత్తత చేసుకున్నప్పుడు తన ఆస్తి మొత్తము రాసిన తర్వాత మనం దత్తత చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే తనకు కలిగిన ఆస్తి మొత్తము కూడా తనకు రాసిన తర్వాత అప్పుడు దత్తత చేసుకోవాలి. అది దత్తత. వాడిని దత్తుడు అనేవారు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆస్తి మొత్తం వాడికి చెందేది, కానీ వీళ్ళ తర్వాత ఏమైనా సంపాదించుకుంటే అప్పుడు వాడికి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కారు. ఎవరో సంపూర్ణులు కాంది? యూతులు. దేవుని పిలవలని పిలవబడిన అబ్రాహాము నుంచి వచ్చిన సంతతి అంతా కూడా వాళ్ళు మనం లేకుండా పరలోకంలో వాళ్ళు సంపూర్ణులు కారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన సంఖ్య సంపూర్ణమైన తర్వాత మన ప్రవేశము అక్కడ సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనసు కొంత మట్టుకనను కలిగి ఉంటది. దేవునికి మహిమ కలుగు. అందుకే యేసు ప్రభుని వాళ్ళు చేర్చుకోలేకపోయారు. ఇప్పుడు మనల్ని కూడా క్రైస్తవుల్ని ఇంకా కూడా వారు ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఉంది. ఇశ్రాయేల్ దేశంలో క్రైస్తవులు క్రీస్తుని నమ్మిన వారు, క్రీస్తుని ఆరాధించే వారు ఉన్నారు. ఇంకా ధర్మశాస్త్రాన్ని ప్రార్థించి దాన్ని అనుగ్రహించే వారు ఉన్నారు. ఇంకొకరు వీళ్ళు కూడా ఉన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు. ముగ్గురు ఉన్నారు ఆ దేశంలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలా మంది ఇంకనో యేసు ప్రభుని దేవుడని అంగీకరించిన వారు ఉన్నారు. 2 వర్గాలు ఉన్నాయి. వారికి ఇంకా కఠిన మనసు ఉంది. ఎందుకు కఠిన మనసు వారిలో ఉందంటే అన్యులు ప్రవేశము సంపూర్ణమగు వరకు వారి మనసు కఠినంగానే ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 26వ వచనం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులోండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనులను తొలగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు ప్రవేశించినప్పుడు మనం అన్యజనులు దేవుని సన్నిధిలో ప్రవేశించేటప్పుడు ఈ కఠిన హృదయులు ఉన్నారే వీరిని సియోనులోంచి దేవుడు వచ్చి యాకోబులో ఉన్న కఠిన హృదయులను ఆ భక్తిహీనులను బయటకు తోసివేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదే మర్మం. ఏంటి మర్మం? ఈ మర్మం ఏమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందరి పాలువారునై యుందురు. దేవునికి మహిమ కలుగునుగా. ఇదే మర్మం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 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 మనమందరం కూడా వారితో సమాన వారసులుగా, ప్రభు యొక్క వారసులుగా మనం మార్చబడిన కారణం ఏంటంటే ఆయన రక్తంలో మనము కడగబడి నిబంధన చేయబడిన వారు. ఆనాడు అబ్రాహాము దేవునితో ఏ విధంగా నిబంధన చేసుకుని దేవుని పిలవబడడానికి సున్నత చేయించుకున్నాడో ఈ కాలంలో కొత్త నిబంధన కాలంలో మనమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన మనమంతా కూడా ఆయన బిడ్డలుగా, ఆయన శ్వాసంగా, ఆయన యొక్క సొత్తుగా మనం మార్చబడిద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనమందరం కూడా సమాన యూదులతో పాటు సమాన వారసులమై ఉన్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి ప్రియులారా, ఈ 50 దినంలో ఉపవాస పండుగలో పునరుత్థాన దినం కాబట్టి ఉదయకాల ఆరాధన జరిగింది. సాయంకాలం యథావిధిగా 6:30కి సభ ప్రారంభం అవుతుంది. అందరూ కూడా సమయానుకూలంగా రండి. అనేకులకు షేర్ చేయండి. అనేకులు మీరు చూడండి, మీరు పాలు పంపులు పొందండి. అనేకులకు ఈ పరిచయం తెలియచేయండి. అలాగే మీ అవసరతలు ఏమైనాయో అవి మాకు మెసేజ్ పెట్టండి. వాటి కోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రభు ఖచ్చితంగా ఈ కార్యములు జరిపిస్తారు. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం.